వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసి ఏనుగు మల్లమ్మ కొండపైన అయితే ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి చరిత్ర కొన్ని వీడియోస్లో మనకైతే స్వామీజీ చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దాదాపుగా 500 సంవత్సరాలకు పైనుంచి కూడా ఇక్కడ ఉంది. సో అమ్మవారు ఇక్కడే ఈ చెట్టు కిందనే కూర్చొని జపం చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఈ చెట్టు చరిత్ర అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ కొన్ని ముడుపులు కనపడతా ఉన్నాయి. ఆ ముడుపుల గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఎవరిని. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం స్వామి, అంటే ఈ చరిత్ర గురించి అయితే కొన్ని వీడియోలో మీరు చెప్పారు. సో ముడుపులు కట్టాలి అంటే పిల్లలు లేని వారికి కావచ్చు, పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వచ్చి ఇక్కడ నియమనిష్టలతో ఇక్కడ ముడుపులు కట్టాలి సార్? వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకొని వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన ఒక జాకెట్ పీసులో వాళ్ళకి నచ్చిన ఒక ముడుపు కట్టి ఆ అమ్మవారి మనస్ఫూర్తిగా తాకిచ్చి వాళ్ళ కోరిక చెప్పుకొని ప్రదర్శనలు చేసుకొని ఈ చెట్టుకు కట్టుకుంటే ఆ కోరిక 100%. పిల్లల గురించే కాదు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా అమ్మవారి మనస్ఫూర్తితోటి తాకిచ్చి కడితే మటుకు 100% అవుతాయి సార్. ఓకే స్వామి, ఇప్పుడు ఎవరైనా మన టెంపుల్కి రావాలంటే అడ్రస్ ఏంటి స్వామి ఇక్కడ? అంటే ఇప్పుడు హార్సిలీ హిల్స్ అనేసి అందరికీ పేరు నోటెడ్ అయింది, కానీ దీనికి ముందు పేరున్న పేరు అయితే ఏనుగు మల్లమ్మ కొండ. ఏనుగు మల్లమ్మ కొండ అసలు పేరే అమ్మవారి పేరే సార్, కానీ అది నిదానంగా హార్సిలీ హిల్స్ గా మారిపోయింది. అవును, జార్జ్ హార్సిలీ పేరు మీదకి వచ్చేసింది. ఓకే, ఇది ఒక్కసారి ముడుపుల దగ్గరికి వెళ్దాం స్వామి. ఈ చెట్టు చరిత్ర అనేది కూడా దగ్గర 500 ఏళ్ల నుంచి పైనుంచి ఉందా స్వామి? ఇది ఉంది సార్. అప్పటి నుంచి అంటే అసలైన చెట్టు అయితే ఎవరికి తెలీదు. ఇది ఊడలతో ఊడలు సార్, ఊడలు. కానీ మొదలు అనేది అసలు చెట్టు ఏంది అనేది ఎవరికి తెలియదు సార్. ఓకే ఓకే, ఎంత పెద్దగా ఉండదు స్వామి చెట్టు విస్తీర్ణం? ఒకటే సార్, ఇది మొత్తం ఎకరా ఉంటుంది సార్. చెట్టు ఒక్కటే ఎకరా ఉంటుంది. ముందు ఇదంతా ఉండింది సార్, ఇదంతా కొట్టేసాం. ఓకే, అప్పుడు టెంపుల్ కట్టినప్పుడు ఇక్కడ కొట్టేసాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండిందచ్చు ఒక అందాసుగా? సో అందాస్ అయితే నాకు కూడా అంత ఐడియా లేదు ఇక్కడైతే. 500 ఏళ్ళు పైబడే. అవును సార్. ఓకే ఓకే, ఈ ముడుపుల గురించి మనం మాట్లాడదాం సార్. అవును సార్. సో ఇవేనా అంటే మామూలుగా ఎట్లా? అవును సార్, ముడుపులు ఇవే సార్. ఓకే, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఇల్లు కట్టాలన్నా ఇక్కడ ఏదైనా ముడుపు చేయాలన్నా ఇక్కడే కట్టి అమ్మవారి మనస్ఫూర్తిగా ముక్కొని వెళ్తే 100% నెరవేరుతాయి సార్. ఎస్, ఇప్పుడు ఒక్కసారి స్వామి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో గుడి చరిత్ర గురించి అయితే మనం తెలుసుకున్నాము, కానీ ఒక్కసారి ఈ చెట్టు కింద అమ్మవారు ఎందుకు తపస్సు చేశారు? ఆ ఏనుగు రూపం నుంచి ఈ చెట్టు నీడ కిందనే ఉండిపోయింది సార్. అమ్మవారు పుట్టిన తర్వాత ఏనుగు రూపం నుంచి అమ్మవారు ఇక్కడే జపం చేసుకుంటూ ఈ చెట్టు కింద ఉండిపోయింది తపస్సు చేసుకుంటూ అమ్మవారు. అంటే అమ్మవారు వచ్చేసేసి ఒక రాజు కడుపున పుట్టింది. ఆ రాజు కడుపున పుట్టిన తర్వాత అనుకోకుండా మామూలుగా 7 సంవత్సరాలకే సమర్థ అవ్వడం. సమర్థ అయిన తర్వాత ఆ రాజు వచ్చేసేసి లేదు ఇట్లా సమర్థ అయితే అది అవమానంగా ఉంటది కాబట్టి ఈమెను అడవిలో వదిలేసేద్దాం, అక్కడ ఏమైనా జంతువులు తింటది అని చెప్పేసి వదిలేసి వచ్చి. సో అక్కడ వదిలిన తర్వాత ఏం జరిగింది స్వామి? అక్కడ వదిలిన తర్వాత ఆ అమ్మవారిని ఒక ముసలాయన నీకు 3 పూట్ల భోజనం పెడతాను, 3 పూట్ల నా ఆవులు మెప్పుకుంటా అంటే దినము ఆవులోకి పోయి వచ్చేది. ఈ అమ్మవారు మాంసాహారం తట్టుకోలేక ఒక దినము ఒక ఆవుని తినేసింది. తినేస్తే ఆ ముసలాయన దినము ఒక ఆవు ఏమవుతున్నాయి నువ్వు కాపలా లేకుండా ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏమనుకున్నాడు, పులి ఏమని తినేసి వెళ్ళిందమ్మా అనుకున్నాడు. ఏం చేస్తున్నావు అని అరిచాడు. ఆయన అందుకు ఈ అమ్మవారి కోపం వచ్చి అన్న ఆవులు కూడా తినేసి ఒక తామర పువ్వుగా వెలిసిపోయింది. ఇంటికి పోతే పెద్ద ఆయన అరుస్తాడని చెప్పి అప్పుడు ఏమో చెరువు గడ్డపైకి వచ్చి చూస్తే అన్నావులు ఈ పాపను కూడా పులి తినేసి వెళ్ళిపోయిందిలే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక ఏనుగు వచ్చిన తర్వాత ఏనుగు నీళ్ళు తాగుతూ ఆ తామర పువ్వు అనేది మింగింది. ఏనుగు కడుపులో నుంచి మళ్ళీ ఇక్కడే పుట్టి అమ్మవారు ఏనుగుల తరపు నుంచి పూజలు చేసేటివి ఏనుగులు వచ్చి. అందుకు ఏనుగు మల్లమ్మ అని పేరు వచ్చింది. అసలు పేరు మల్లమ్మ, మళ్ళా ఏనుగు మల్లమ్మ అని పేరు వచ్చింది. మల్లమ్మ వచ్చింది సార్. దాని తర్వాత నుంచి అందరూ కూడా గ్రామ దేవతగా నిలుపుకున్నారు. ఒక్కసారి చెట్టు మీకు ఇందాక చెప్పాను కదా. అవును సార్. ఇది వచ్చేసేసి కానీ మొదలు ఇది అన్నట్లుగా మనకు మీరు పెట్టుకున్నారు అంటే టెంపుల్ కి ఎదురుగా ఉంది. ఇది మొదలు కాదు, ఇది ఊడ. ఇట్లాంటి ఊడలు చాలా ఉన్నాయి. ఒకసారి మనం చూపిస్తానండి. దాదాపుగా నిజానికి 500 సంవత్సరాల పై నుంచి కూడా ఇట్లాంటి చెట్టు ఉంది అని అంటే నిజంగా ఎవరు కానీ ఊహించి ఉండరు. నేను ఏదో చెట్టు అసలు లైఫ్ టైం మామూలుగా ఏదో 100 ఏళ్ళు 150 ఏళ్ళు అనేసి అనుకుంటా ఉన్నాను. 100 ఏళ్ళు ఈ చెట్టుకి సంబంధించి. చాలా నీడ కూడా సార్ ఇది. అవును సార్, చాలా నీడ కూడా సార్. నీడ ఉంది. ఇక్కడ అన్నదానము కార్యక్రమాలంతా ఈ చెట్టు కిందే చేస్తాం సార్.
వస్తుంటారు సార్, చాలా మంది అమ్మవారి భక్తులు, చాలా మంది సినిమా నటులు చాలా మంది ఉన్నారు, వ్యాపారస్తులు, పొలిటికల్ లీడర్స్. ఉన్నారు సార్. ఓకే, ఒక చిరంజీవి సెంటిమెంట్. విన్నాను. అవును సార్, వచ్చారు సార్. ఓకే, అవును సార్. జమునా గారు అమ్మవారికి చాలా ఏమి, ఓకే. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు అమ్మవారికి వచ్చి దీపారాధన చేసి ఇక్కడ వాళ్ళది గెస్ట్ హౌస్ కూడా ఉండాలి కదా స్వామి? అవును సార్, జమునా అవును భవనం. సార్, అవును సార్. శరత్ బాబు గారిది కూడా ఉంది కదా స్వామి? అవును సార్. ఓకే, ఓకే. ఇది మొత్తం మీద ఎవరైనా సరే మీ కోరికలు నెరవేరాలి అని అంటే ఇక్కడికి అమ్మవారిని మీరు దర్శించవచ్చు. ఇది వచ్చేసేసి మదనపల్లికి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సో అడ్రస్ కూడా అయితే మనం కింద ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. హార్ట్స్ హిల్స్ అని కొట్టేసి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఖచ్చితంగా డైరెక్ట్ లొకేషన్కి వస్తుంది. ఇక్కడ ఏనుగు మల్లమ్మ టెంపుల్ అనేది అయితే ఫేమస్. స్వామి, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ.